ఇరాన్ క్షిపణుల దాడుల తర్వాత ఇజ్రాయెల్ రగిలిపోతుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి వ్యూహాలు రచిస్తుంది. దీంతో ఇజ్రాయెల్ దాడి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుందా లేక పరిమిత స్థాయిలోనే దాడులు చేయనుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ దాడులపై ఏ స్థాయిలో స్పందించాలన్న అంశంపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ కు గట్టి దెబ్బ కొట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకు అణుస్థావరాలనే టార్గెట్ గా పెట్టుకుంది. అయితే దీనికి తమ మద్దతుండదని అమెరికా ప్రకటించింది. పరిమిత స్థాయిలోనే దాడులు చేయాలని అమెరికా షరతు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని తెలుస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని బీరూట్ పై ఐడిఎఫ్ చేసిన వైమానిక దాడిలో ఓ అపార్ట్మెంట్ ధ్వంసమైంది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. హెజుబొల్లా మీడియా భవనం పైన ఐడిఎఫ్ దాడి చేసింది. 2 రోజుల్లో లెబనాన్ 28 మంది మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గాజాలోని హమాస్ ప్రభుత్వ అధినేత రావి ముఫ్తహాను హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఇరాన్ హిట్ లిస్ట్ అంటూ కొన్ని పేపర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహు పేరు ఉన్నట్లుగా తెలుస్తోంది.